పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు లింగమయ్య హత్యకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యంలో టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు లింగమయ్య అని ఆరోపించారు. అలాగే వాళ్ళ కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ భరోసా కూడా కల్పించారు. వాస్తవానికి ఈ నెల 30న సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నట్లు తెలియడంతో భారీగా అయితే జనం హాజరయ్యారు. జగన్ని చూడడానికి, జగన్తో మాట్లాడడానికి భారీగా వచ్చారు. అయితే ఆయన కుటుంబంలో ప్రధానంగా లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ పరిశీలిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పరిమితమైంది. అన్న, మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్న టీడీపీ వాళ్ళు, మా నాన్నను చంపేశారు అంటూ ఆమె గొల్లున రోధించింది. మా అమ్మ తమ్ముళ్ళకు కూడా ఏమీ తెలియదు, మీరే అండగా నిలవాలి, గ్రామంలో టీడీపీ దుర్మార్గులను తట్టుకోలేకపోతున్నాం, పండగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎలాంటి గొడవలు లేవు, ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో బతకాల్సి వస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేతులు పట్టుకొని వాళ్ళు కన్నీటి పర్యంతమైన సందర్భం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించింది. అందుకే మొత్తం బీహార్ను మించిన భయోత్పాతం ఆంధ్రప్రదేశ్లో ఈ 10 నెలల్లో జరుగుతోంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అనే కీలక ఆరోపణలు జగన్ చేశారు.